సంగీత ప్రియులందరికీ వందనాలు. నేను మీ బిఎస్. వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. తరలి రాదా తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. సిరివెన్నెల రాసిన ఈ అద్భుతమైన పాటని అంతకు 10 రెట్ల అద్భుతంగా పాడింది ఎవరో మనకి ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. గాన గంధర్వుడు ఆయన. ఆయన గొంతులో పలకని భావం లేదు, ప్రవహించని రాగం లేదు. అంతటి స్వర సామ్రాజ్యానికి అధిపతి. ఇవాళ ఆయన్ని మనం స్మరించుకోవడం మన విధి. అందుకే ఆయనకి ఒకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇవాల్టి మన గాన గాంధర్వులు పార్ట్ 2 స్టార్ట్ చేసుకుంటున్నాం. సుప్రసిద్ధ కవి, రచయిత, గాయకులు, వైతాళికులు, చరిత్రకారులు అయిన డాక్టర్ ఎం ప్రభాకర్ గారు ఇవాళ మనతో ఉన్నారు. మొదటి ఎపిసోడ్లో మన తెలుగు స్వర సామ్రాజ్యాన్ని వెళ్ళిన ఎంతో మంది గాన గంధర్వుల గురించి, సంగీత చక్రవర్తుల గురించి చర్చించుకున్నాం. ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారితో సహా బాలీవుడ్ని వెళ్ళిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు సమర్పిస్తూ వారి యొక్క జీవిత విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు. సో అయ్యా, మీరు ఎలా ఉన్నారు? హిందీలో కూడా బాలసుబ్రహ్మణ్యం గారు అత్యద్భుతమైన పాటలు పాడారు కాబట్టి మన ఎపిసోడ్కి ఏం భంగం తెలుసు. రైట్. బాలసుబ్రహ్మణ్యం గారు చిల్లర దేవుళ్ళు అనేటువంటి సినిమాలో అర్లీ డేస్లో ఒక మంచి పాట పాడడం జరిగింది. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. దూరమైన కొలది పెరుగును అనురాగం, దూరమైన కొలది పెరుగును అనురాగం. విరహంలోనే ఉన్నది అనుబంధం. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. బ్యూటిఫుల్ సాంగ్. అంటే ఇంకా చరణాలు ఉన్నాయి, పాడొచ్చు, బట్ మనకు ఈ ఇంటర్వ్యూ లెంగ్త్ అవుతుంది. సో అది అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు హిందీ చలనచిత్రం రంగంలోకి ప్రవేశించడానికి కారణం బాలచంద్ర గారు. అచ్చా, ఓకే. ఏక్ దూజే కేలియే అంటే మరో చరిత్ర అనేటువంటి సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత ఏక్ దూజే కేలియని డైరెక్ట్ గా హిందీలో మళ్ళీ తీశారు. రతి అగ్నిహోత్రి అండ్ కమల్ హాసన్. ఆ సందర్భంగా బాలచంద్ర గారు బాలసుబ్రహ్మణ్యం గారిని ప్రవేశపెట్టారు, గాయకుడిగా పరిచయం చేశారు. ఇక ఆయన వందల పాటలు పాడారు. ఇన్ని అద్భుతాలు అసలు హిందీలో బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అసలు మామూలుగా ఉన్నాయి, అజరామరం ఆ పాటలు అయితే. హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గాయకుల గురించి మాట్లాడాలనేటువంటి అంశం ఈరోజు మనం అనుకున్నాం. మీరు మొదట ఎవరితో ప్రారంభించారో చెప్తే లతా మంగేష్కర్ గారు. అంతకంటే గొప్ప గొంతు ఎవరిది ఉంటుంది? ఓకే, లతా మంగేష్కర్. గొప్ప గాయని. ఆమె భారతరత్న అవార్డు గ్రహీత. దాదాపు 20 భాషల్లో 50,000 పాటలు పాడి గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించుకున్నటువంటి గొప్ప గాయని. అయితే హిందీ చలనచిత్ర పరిశ్రమలో మహల్ అనేటువంటి చిత్రంతో ఆమె యొక్క పాటల ప్రస్థానం మొదలైంది. అయితే ఆమె అట్ ది ఏజ్ ఆఫ్ 13 yearsలో వాళ్ళ తండ్రి గారు చనిపోయారు, దీనానాథ్ మంగేష్కర్. ఆయన కూడా సంగీత ప్రపంచంలోనే ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మరణంతో మొత్తం కుటుంబ బాధ్యత అంతా కూడా ఈమె పైన పడింది. లతా మంగేష్కర్ మీద పడింది. వీళ్ళంతా 5 మంది సంతానం. లతా మంగేష్కర్, ఆశా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, ఇట్లా వీళ్ళంతా 5 మంది. వీళ్ళల్లో అందరూ సంగీతంలోనే జీవించారు, సంగీత కళాకారులుగానే జీవితాన్ని కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా లతా మంగేష్కర్ గారు హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఎదుగుతున్న సమయంలో ఆల్రెడీ అక్కడ ఖుర్షిద్, నూర్జహాన్, సురయ్య వీళ్ళు పెద్ద గాయనిమణులు.
అయితే వీళ్ళు ముందర ఈమె చాలా చిన్న గాయని, అవును, అప్పటికే వాళ్ళు లెజెండ్స్, సంగీత సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాణులు. అనుకోకుండా భారతదేశం రెండు ముక్కలైపోయింది. వీళ్ళు ఈ ఖుర్షీదు, నూర్జహాను, సురయ్యలు వీళ్ళు ముగ్గురు పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే ఓకే. సో వీళ్ళు ముగ్గురు పాకిస్తాన్కి వెళ్ళిపోవడంతో ఇక్కడ హిందీ చలనచిత్ర పరిశ్రమలో లతా మంగేష్కర్ జీకి ఒక ప్లాట్ఫామ్ క్లియర్ అయిపోయింది. సూపర్. క్లియర్ అయిపోయింది. వాళ్ళ స్థానంలో ఈమెను ఎంచుకునేవారు గాయనిగా. అంతేకాకుండా హిందీలో ఆ రోజు ఉన్నటువంటి దిగ్గజాలైనటువంటి దర్శకులు, సినీ సంగీత దర్శకులు అందరూ ఈమెను బాగా ప్రోత్సహించారు. ఆ విధంగా ఆమె 20 భాషల్లో దాదాపు 50,000 పాటలు పాడగలిగింది. 90 సంవత్సరంలో కూడా ఆమె గొంతులో ఎలాంటి మార్పు లేదండి. అది ఆశ్చర్యం వేస్తుంది. అంత పద్ధతిగా ఆమె గొంతును. ఇంతటి ప్రస్థానంలో ఆమె కన్నీళ్ళ ప్రస్థానం ఏంటి గురుగారు? కన్నీళ్ళ ప్రస్థానం లేదు. యాక్చువల్గా ఏంటంటే ఆమె కొంత స్థిరపడిన తర్వాత ఏం జరిగిందంటే నిర్మాతగా కొన్ని సినిమాలు తీసింది. ఓకే. దర్శకులుగా కొన్ని సినిమాలు తీసింది. అంతేకాకుండా ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఆమె హిందుస్థానీ సంగీతం బాగా నేర్చుకుంది, ఉర్దూ కూడా నేర్చుకుంది. ఆ విధంగా తనను తాను శిల్పంలాగా చెక్కుకుంది. ఓకే. ఆమెకు భారతరత్న అవార్డు వచ్చింది, వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డులో ఆమె స్థానం పొందింది. మామూలు ఆమె పొందినటువంటి అవార్డులకు రివార్డులను మనం లెక్కించలేం. ఓకే. ఎనార్మస్గా వచ్చింది. అనుకోకుండా 1962లో ఆమె పైన ఒక విషప్రయోగం జరిగింది. ఓకే. 3 రోజులు ఆసుపత్రిలో మృత్యుతో పోరాడారు ఆమె. తర్వాత డిశ్చార్జ్ అయ్యి బ్రతికి బయటపడి ఇంటికి వచ్చిన తర్వాత 3 నెలలు బెడ్ రిడన్. అది ఆమె జీవితంలో కోలుకోలేని పెద్ద దెబ్బ. మరొకటి ఏంటంటే తన చెల్లెలు ఆశా లత, ఆమె పేరు, ఈ లతను ఆమెకు జోడించుకుంది. ఆశా మంగేష్కర్ అనే పేరు తక్కువ, ఆమె అట్లా పిలిచారు ఎవరు. ఈమెను వ్యతిరేకించి ఈమె పిఏని ఒకరిని ప్రేమించి వివాహం చేసుకొని ఇల్లు విడిచిపెట్టి బయటికి పోవడం అనేటువంటిది కొంచెం బాగా కృంగతీస్తుంది. ఓకే ఓకే. సో ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా తీసినాయి. చిట్ట చివరికి అట్ ది ఏజ్ ఆఫ్ 92 సంవత్సరాల వయసులో కరోనా బారిన పడి ఆసుపత్రిలో మరణించింది. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్. సో ఆ విధంగా సంపూర్ణమైన జీవితం ఒక రకంగా చెప్పాలంటే. కరోనా రాకపోతే ఇంకో 10 ఏళ్ళు బతికేది డెఫినెట్గా. 90 ఏళ్ళ వరకు ఆమె పాడింది. మామూలుగా ఎవరికి అంత అవకాశం గొంతులో కొన్ని మార్పులు వస్తాయి, చాలా మార్పులు వస్తాయి కదండి. సో ఆమెది ఒక ప్రవహించే నది అయితే ఆశాది ఒక జలపాతం, ఉరికే జలపాతం. ఈమె నిశ్చలంగా ప్రవహించేటువంటి ఒక నది. ఆమె ఉరికే జలపాతం. కానీ ఇద్దరి మధ్య విపరీతమైనటువంటి పోటీ ఉండేది. ఓకే. అది తర్వాత మళ్ళా ఎపిసోడ్లో మాట్లాడుకుందాం, నెక్స్ట్ వచ్చే దీంట్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మనము లతా మంగేష్కర్ గారి ఆలపించినటువంటి కొన్ని పాటలను మన ప్రేక్షకులకు జస్ట్ మనం కేవలం పల్లవులు పాడదాం, ఎందుకంటే పాట పూర్తిగా పాడాలంటే లెంగ్త్ అవుతుంది. కరెక్ట్. వాళ్ళకి గుర్తు చేస్తే చాలా కొన్ని సెలెక్టెడ్ ఇవి తీసుకుంటాం. ప్లీజ్. जाने क्या बात है, जाने क्या बात है, जाने क्या बात है, जाने क्या बात है, नींद नहीं आती, बड़े लंबी रात है, नींद नहीं आती, बड़ी लंबी रात है, जाने क्या बात है, जाने क्या बात है. ఇది సన్నీ అని ఒక సినిమాలో లతా మంగేష్కర్ సోలో సాంగ్. మరొకటి ఏంటంటే మనం ఓ కౌంతి అని ఒక సినిమా రిలీజ్ అయ్యింది మన చిన్నతనంలో. ఓకే. దాంట్లో అది పాపులర్ సాంగ్, పెద్ద హిట్ సాంగ్ ఆ రోజుల్లో. ఇప్పటికి కూడా హిట్ సాంగే, ఇన్నేళ్ళైనా కూడా. लग जा गले फिरे हंसी रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो, लग जा गले
ఏం పాట అన్న. బ్యూటిఫుల్ సాంగ్. అప్పట్లో ఏ ఇంట్లో రేడియో పెట్టినా కూడా ఈ పాట ఈ వచ్చింది. పాట అంత పాపులర్. తెలుగువాడికి ప్రతి తెలుగువాడికి తెలుసు ఈ పాట. తెలుసు, తెలవని మనిషి ఉన్నాడు అసలు. తర్వాత ఈ మాసూమ్ అనే ఒక సినిమా వచ్చింది. మాసూమ్. तुझसे नाराज नहीं जिंदगी हैरान हूँ मैं, हाँ हैरान हूँ मैं, तेरे मासूम सवालों से परेशान हूँ मैं, పరేషాన్ హూ మై. ఇది ప్రశ్నిస్తుంది. అవును. జీవితమా నువ్వు అంటే నాకు కోపం లేదు, విసుగ్గా ఉంది, అలసటగా ఉంది. నువ్వు వేసే ప్రశ్నలకు నాకు దిక్కు దోచడం లేదు. చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు ఈ పాటను. దాని తర్వాత ఒక పాట ఉంది, ఏక్ దూజే కేలే అన్నాం కదా, దాంట్లో అందులో ప్రతి పాట అద్భుతం. లతా మంగేష్కర్ గారు 16 बरस की बारी उम्र को सलाम, मैं प्यार तेरी पहली नजर को सलाम, सलाम, मैं प्यार तेरी पहली नजर को సలాం. ఈ పాటను తెలుగులో జానకి గారు పాడారు. ఎలా పాడారు తెలుసా నీకు? 16 నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు. ఈ పాటను హిందీలో ఎలా పాడతారా అనుకున్నా, అసలు మతిపోయింది. 16 నీలో నాలో చేసే ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు నిందేమా, ఈమెమంటుందో అనుకుంటే ఈమె డైరెక్ట్గా 16 బరస్కి బాలీ ఉమర్కో సలాం. ఇంకా పూర్తి పాఠం ట్రాన్స్లేట్ చేసుకుంటే అద్భుతంగా రాశారు ఈ పాట. మరొకటి ఏంటంటే, నా జియా లగే నా तेरे बिना मेरा कहीं जिया लागे ना, जिया लागे ना. ఇది ఆనంద సినిమాలో. ఓకే. ఈ ఆనంద సినిమా రాజేష్ ఖన్నా, అమితాబ్ అండ్ జయబాద్రి. అయితే కిషోర్ కుమార్ ఇంకొక ఆయన భార్యకు సంబంధించినటువంటి స్టోరీని ఈ సినిమాగా తీశారు ఆనంద్. ఇకపోతే ఈ ఒక అద్భుతమైనటువంటి పాట భలే ఉంటుంది దీని యొక్క రిధం కూడా. బీతీనా బీతాయి రేనా బిర్హా की छाई रहना, भीगी हुई अखियों ने लाक बुझाई रहना, बीती ना बीताई रहना. హిందీ పాటలు ఎంత గొప్పగా ఉంటాయి అన్నది. దీంట్లో కొంత ఉర్దూ మిళితమై ఉంటుంది కాబట్టి కొంచెం ఏంటంటే మనం పప్పులో ఉప్పు వేస్తే ఎట్లుంటుంది రుచిగా, సో ఆ విధంగా రుచి. చురా లియా హే తుమ్నే జో దిల్ కు. ఏం పాట అసలు, ఇండియానే ఉర్రూతలొగించిన పాట, ఆశా భోన్స్లే స్వరం నుంచి వచ్చిన పాట. అయితే అక్క లత నుంచి తను వేరుపడడం, వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే కొన్ని గొడవలు రావడం. నిజమైన అన్నగారు ఇదంతా ఏంటి అసలు? ఆమె తొలితరం లెజెండ్స్లో తను ఒకటి ఆశ. ఈ మధ్య కన్ను మూశారు విధివశాత్తు. మనం ఆమెకు కూడా ఘనంగా నివాళులు అర్పించుకుందాం. సో ఏం జరిగింది అసలు వాళ్ళిద్దరి మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య? లతా మంగేష్కర్, ఆశాజీ ఒకే ఇంట్లో ఉండేవారు. ఓకే. అయితే లతా మంగేష్కర్కు మంచి మంచి పెద్ద హీరోయిన్లకు పాటలు పాడే అవకాశం వస్తుంది. ఓకే. ఒక కార్యక్రమంలో ఈ కార్యక్రమాలను చూడడానికి ఒక మేనేజర్ని పెట్టుకుంది, గణపతి భోన్స్లే. అచ్చా. అతను ఈమె కాల్ షీట్లు చూస్తాడు. ఓకే. ఈమెకు ఎక్కడెక్కడో పాడే అవకాశాలన్నీ సృష్టిస్తాడు. అతను హీఈస్ అన్మ్యారీడ్. రైట్. ఆశాజీకి తన అక్కలాగా పాడాలి, తన అక్కలాగా ఎదగాలి, ప్రపంచమంతా నా పాటలు వినాలి, నేను కూడా ఇంత గొప్పగా ఎదగాలి అని ఒక
తీవ్రమైనటువంటి కాంక్ష ఓకే ఓకే అవకాశాలు రావడం లేదు, ఏం చేయాలో తెలియదు, ప్లాన్ వేస్తుంది. సో అక్కకు ఎన్ని అవకాశాలు రావడానికి కారణం గణపతి బోన్స్లే కదా అని చెప్పి గణపతి బోన్స్లేని ప్రేమించింది. ఓకే, ట్రాప్ చేసింది ఒక మొత్తానికి ప్రేమించింది. అప్పుడు ఆశాజీ వయసు ఎంత? 16 సంవత్సరాలు, మైనర్. ఇప్పుడైతే ఫోక్సో చట్టాలు అవి ఇవి ఉన్నాయి, అదే కదా లేవు. సరే మొత్తానికి 16 సంవత్సరాలకు వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇది నచ్చని అక్క లతా మంగేష్కర్కు ఆమెకు మధ్యలో మనస్పర్ధలు వచ్చి గణపతి బోన్స్లేని తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళు ప్రత్యేకంగా కాపురం పెట్టారు. ఈ గణపతి బోన్స్లే వల్ల ఈ ఒక అడపాదడప పాడే అవకాశాలు మెల్లిగా మొదలైనవి. ఓకే, ఎందుకంటే నేను మేనేజర్ కదా, ఆల్రెడీ ఆమె దగ్గర పనిచేశాడు కదా, ఆ అనుభవం, సంగీత దర్శకులతో ఉన్నటువంటి సావాసం ఇదంతా కూడా పనిచేసింది. సో మెల్లిగా ఆశాజీని ముందుకు నెట్టాడు. ఈ మధ్యలో ఆమె 3 పిల్లలకు తల్లిగా మారింది. ఇది 16 సంవత్సరం ఒక బిడ్డ, 17, 18 సంవత్సరాలకి 3 బిడ్డలు కనేస్తుంది. హేమంత్ అని ఒకరు, వర్ష అని ఒకరు, ఆనంద్. తర్వాత దశలో హేమంత్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు, వర్ష జర్నలిస్ట్ అయింది, ఆనంద్ MBA చేసి బిజినెస్ మ్యాన్గా మారాడు. సో ఆ విధంగా సాగిపోతున్నటువంటి సమయంలో ఈమె జీవితం సినిమా పాటలు పాడడం ఉధృతి పెరిగినటువంటి సమయంలో అదే సమయంలో ఈ గణపతి బోన్స్లే టార్చర్ పెట్టడం మొదలైంది. నువ్వు ఆ మ్యూజిక్ డైరెక్టర్తో ఎందుకు క్లోజ్గా ఉంటున్నావు, ఇక్కడ ఎందుకు క్లోజ్గా ఉంటున్నావు, అది ఏంది ఇదేంది ఆడిపోయినా, ఇట్లా అనవసరమైన టార్చర్ మొదలుపెట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద అగాధం సృష్టించబడింది. ఈ మధ్యలో మీకు చిన్న విషయం చెప్పాలి. ఓపి నాయర్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. అప్పుడు ఆ సమయానికి ఓపి నాయర్ గీతాదత్ అనే ఒక గాయనీమణిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనేటువంటి సమయంలో ఈయనకు తెలియకుండా ఏమో గురుదత్తును ప్రేమించింది. ఓకే, హీరో గురుదత్. అప్పుడు బాగా గాయపడ్డాడు ఎవరు? ఓపి నాయర్. హృదయం అంతా కుచించుకుపోయింది, విరాగి అయిపోయాడు. అటువంటి సమయంలో ఓపి నాయర్కు దగ్గరైంది ఆశ. ఓకే, ఈ విషయం తెలుసుకున్నటువంటి గణపతి బోన్స్లే భర్త వేధింపులు ఇంకా ఎక్కువైపోయింది. దానివల్ల ఇంకా భర్తను వదిలేసి ఒక రోజు కట్టుబట్టలతో పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసి ఆమె స్వయంగా జీవించడం మొదలుపెట్టింది. ఈ సందర్భంలో ఓపి నాయర్కు ఆశా బోన్స్లేకి మధ్య మంచి ప్రేమ పెరిగింది. ఓకే, వీళ్ళిద్దరు దాదాపు 14 సంవత్సరాలు సహజీవనం చేశారు. ఓపి నాయర్ కేవలం ఆశా బోన్స్లే కోసమే పాటలను కట్టేవాడు. అన్ని హిట్ సాంగ్స్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎవరు? ఆశ. సోలో సాంగ్స్ ఎక్కువ కట్టేవాడు, డ్యూయట్స్ ఇప్పించేవాడు. పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద హీరోయిన్లకు మంచి మంచి సాంగ్స్ వచ్చాయి. ఇది ఓపి నాయర్ వల్ల. కానీ ఓపి నాయర్ ఇంట్లో అలజడులు మొదలైనాయి. ఈ విషయం తెలిసి అంతేగా అలజడులు మొదలైనాయి. రోజు ఇంట్లో గొడవలు, గందరగోళాలు. సో ఆ సందర్భంగా ఓపి నాయర్ ఇంటిని వదిలేసి, భార్యా బిడ్డలను వదిలేసి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చి ఒక పేయింగ్ గెస్ట్గా ఒక ఇంట్లో ఉన్నాడు. ఈ విషయాలన్నీ మీకంటే తెలుసు గురుగారు అంటారేమో. శిశిర్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ మిత్రుడికి పరిచయం అయినాడు, ఆ పేయింగ్ గెస్ట్ ఉన్నటువంటి. ఓకే. సో ఈయన బాధ అంతా ఆయనకు చెప్పుండేవాడు. ఆ విధంగా ప్రపంచానికి తెలిసిన ఈ విషయాలున్నాయి. ఏమైంది? ఎప్పుడైతే ఓపి నాయర్ ఇంట్లో నుంచి బయటపడి పేయింగ్ గెస్ట్గా బతుకుతున్నాడో ఆయనకు అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. ఆశాజీ దూరం అవుతూ వచ్చింది. అదే సమయంలో ప్రభలో వెలుగుతున్నటువంటి ప్రభ ఎవరు? ఆర్డి బర్మన్కు దగ్గరైంది. ఆర్డి బర్మన్తో 1980లో వివాహం కూడా చేసుకుంది. ఆర్డి బర్మన్ ఈమె కన్నా లతా కంటే కూడా 6 సంవత్సరాలు చిన్నవాడు. ఓకే, పెళ్లి చేసుకుంది. వాళ్ళ ఇంట్లో నచ్చలే, ఆడ గొడవలు, గందరగోళాలు అయినా కూడా వీళ్ళిద్దరు కలిసి బతికారు. ఈ గందరగోళంలో హేమంత్ క్యాన్సర్తో మరణించాడు. ఎవరు? ఆశ కొడుకు. వర్ష ఎందుకునో కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆర్డి బర్మన్ సమయంలో వీళ్ళిద్దరూ అసలు దేశాన్ని వాళ్ళ పాటలతో తొలగించారు. అన్ని కష్టాలను కూడా తట్టుకుంది. కానీ ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు వీళ్ళ మధ్యలో కంపోజ్ చేయబడ్డాయి. ప్రతి పాట ఒక హిట్. ఇప్పుడు మీరు చెప్పిన చురాలి ఒక గ్లాస్ పట్టుకొని గ్లాస్ మీద చెంచాతో కొడుతూ రిథం చేస్తూ ఒక పాట అద్భుతంగా క్రియేట్ చేశాడు.
మోనికా మై డార్లింగ్ అని ఇట్లా ప్రయోగాలు చేశాడు, అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశాడు. లెజెండ్ కదా ఆర్డి బర్మన్ సాహెబ్ అంటే ఇక అసలు లెజెండ్. ఓ మెహబూబా మెహబూబా అని అవును. ఇట్లా కొత్త కొత్త పుంతలు దొక్కాడు, అద్భుతమైనటువంటి పాటలు చేశాడు. ఆర్డి బర్మన్ మ్యూజిక్ అంటే చాలు చెవి కోసుకునేటువంటి వాడు. సో ఆ విధంగా ఆర్డి బర్మన్తో ఆమె జీవితం ఒక దశకు వచ్చేసరికి సాఫీగా జరుగుతోంది. అనుకోకుండా ఆర్డి బర్మన్ మరణించాడు. ఆహ్. ఆ మరణం ఆమెను కృంగదీసింది. పిల్లలు చనిపోయారు ఇద్దరు, అయినా కూడా తట్టుకొని నిలబడగలిగింది. కానీ ఎప్పుడైతే ఇంకా ఆర్డి బర్మన్ చనిపోయాడో వయసు ఈమెకు పెరుగుతూ వచ్చింది. ఓకే. బంధువులు దూరం అయిపోయారు, అక్క దూరం దూరం అయిపోయారు, అయిపోయింది. పిల్లలు చనిపోయారు, భర్త చనిపోయాడు. ఆమె జీవితంలో ఒక శూన్యం ప్రవేశించింది. అయినా కూడా సంగీతం ఆమెను నడిపించింది చేయబట్టుకొని. ఆ విధంగా ఆమె కూడా దాదాపు 12,000 పాటలు పాడింది 20 భాషల్లో. 92 సంవత్సరాలు బ్రతికింది. ఓ. దానికి మళ్ళీ చెప్తాను మీకు విషయం ఏంటి. 92 సంవత్సరాలు బ్రతికింది. అయితే ఆశాజీ ఒక గొప్ప వర్స్టైల్ సింగర్, చాలా అద్భుతమైనటువంటి విభిన్నంగా పాడేటువంటి. కానీ వీళ్ళిద్దరూ, జానకి అక్కడేమో తెలుగులో వృద్ధులకు పాడేది ముసలి గొంతుతో, పిల్లలకు పాడేది. ఆ రెండు వీళ్ళిద్దరు చేయలేకపోయారు. ఆశాజీ చేయలేకపోయింది, లతాజీ చేయలేకపోయింది. అవునా? వాళ్ళిద్దరు పాడలేకపోయారు. జానకి గారి గొంతే పసిపిల్ల గొంతులా ఉంటుంది, కానీ ఆ కోణంలో వీళ్ళు పాడలేకపోయారు. పాడలేకపోయారు. ఓకే ఓకే. కానీ మంచి మంచి పాటలు పాడింది. మనం ఆమె కొన్ని పాటలు, ప్లీజ్. ఆమె పాటల్లో పెద్ద దుమారం సృష్టించినటువంటి పాట ఏంటంటే హెలెన్. కార్వాన్ అనే సినిమాలో ఒక క్యాబరేలో ఆమెను చూడ్డానికి ప్రియుడు 12 గంటల లోపల వస్తానని చెప్పింటాడు. అందరూ తాగి తిని డ్యాన్స్ చేసి వెళ్ళిపోతుంటారు, కానీ రాలే. ఆమె 12 అవుతుంది. బాధ తట్టుకోలేక ఆమె కూడా ఆ నర్తకి మందు అవుతుంది. ఈ లోపల మోనికా అని వస్తాడు. అప్పుడు ఈమె ఆశ్చర్యపోతుంది, కరెక్ట్గా చెప్పిన టైంకి వచ్చాడని అని ఆ యొక్క ధోరణితో పాడతారు. ఆ పాట ఎంత దుమారం సృష్టించిందంటే ఆ రోజు యువతను విపరీతమైన ప్రేరేపించినటువంటి పాట. ఓకే. పియా తూ అబ్ తూ ఆజా सोला सावन बहके आंखें बुझा जा, तनी की ज्वाला ठंडी हो जा, ऐसे गले लगा जा, मोनिका ओ माय डार्लिंग. బ్యూటిఫుల్. అసలు కంపోజిషన్ చాలా ఆర్డి బర్మన్ ఇట్లాంటి చాలా అద్భుతాలు చేశాడు. ఆ సందర్భంగా ఆశాజీ వాడింది. ఆశాజీ తర్వాత ఇంకో రెండోది 1970 సంవత్సరంలో హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి మన అదైతే సంచలనం. దేవానంద్ గారు తీశారు, నేపాల్లో తీశారు ఆ రోజుల్లో. అవును. అప్పుడు హరే రామ హరే కృష్ణ మూమెంట్ విపరీతంగా పైకి వచ్చింది, హిప్పీ కల్చర్. ఆ సందర్భంగా చిన్నతనంలో ఈయన చెల్లెలు విడిపోయి ఈమె హరే రామ హరే కృష్ణ దీంట్లో చేరి ఉంటుంది. ఇతను కనుక్కుంటాడు. కానీ ఆమె కోసం వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో ఒక చోట ఈమె గాంజా దమ్ము కొడుతూ అసలు సాంగ్ స్టార్టింగే అసలు ఇట్లా. అవును. ఆ మ్యూజిక్ చాలు. అట్లా అద్భుతంగా కంపోజ్ చేశాడు. ఆ కంపోజిషన్లో దమ్మారోదం मिट जाए हम बोलो शुभ शाम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम చాలా బ్యూటిఫుల్. అంటే ఈ పాట ఇప్పటికి 50 సంవత్సరాలు అయిందండి పుట్టి. అవును. ఇప్పుడు విన్నా కూడా అంతే ఉర్రూతలోగిస్తుంది, అంతే ఉర్రీతలో, అంతే ఫ్రెష్గా ఎనర్జీ. ఎస్, అంత ఫ్రెష్గా ఉంటుంది పాట. ఏమైందంటే దేవానంద్ ఈ పాటను వీళ్ళు దేవానంద్ చెప్పారు, ఈ పాటను వీళ్ళు కంపోజ్ చేశారు ఆర్డి బర్మన్ గారు. కానీ లేదండి, సినిమాలో ఈ పాట ఇంకో పాటను డామినేట్ చేస్తుంది. ఓ పాట ఉంది, రాముకా నామ్
బదనాం నా కరు అనేటువంటి పాట. ఆ పాటని ఈ పాట డామినేట్ చేస్తుంది, అది ఇంపార్టెంట్ నాకు, కాబట్టి నేను ఈ పాట పెట్టి తెలుసుకోలేదు సినిమాలో. ఆర్డీ వరుణ్ వచ్చి ఆశా పంచలకు చెప్పాడు, ఇట్లా ఇట్లా జరుగుతుంది ఈ విషయం, ఆ పాట గిన పోతే నీ లైఫ్ లేదు, ఆ పాట పడితేనే నువ్వేందో ప్రపంచానికి తెలుస్తుంది, కంపల్సరీ పాట రావాల్సిందే, సినిమాలో తెరకెక్కాల్సిందే అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుని ఏమో నేరుగా దేవానంద్ ఇంటికి పోయింది. ఏం చెప్పిందో ఏమో మొత్తానికి మాత్రం ఆ పాటను సినిమాలో పెట్టేలా చేసింది, ఒప్పించింది. వెరీ గుడ్. ఆ పాట ఆమె ఎంతో స్థాయికి తీసుకుపోయింది, ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా అవసరమే లేకుండా. ఏం పాట గురించి. తర్వాత డాన్లో హెలెన్ మళ్ళీ ఏ మేరా దిల్ ప్యార్ కా దీవానా మేరా దిల్ ప్యార్ కా ఫర్వానా आता है मुझको प्यार में जल जाना टिंग 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 हे मेरा दिल प्यार का दीवाना. ఇక్కడ బీచ్ కూడా టింగ్ 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 రా 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 రే. అమితాబ్ బచ్చన్ చాలా సీరియస్గా వీళ్ళిద్దరి మధ్యలో వ్యవహారం నడుస్తుంది. బాగా అద్భుతంగా పిక్చరైజేషన్ కూడా ఒక గదిలో తీస్తారు ఈ పాటను. ఈ పాట ఎంత పేరు తెచ్చిందంటే నిజంగా సినిమా స్టార్టింగ్లోనే ఫస్ట్ సాంగ్ సోలో ఆశాజీకి రైట్, ఈ పాట అంత పేరు తీసుకొచ్చింది. ఈమె కొన్ని పాటలు తెలుగులో కూడా పాడింది, ముఖ్యంగా ఆర్డి బర్మన్ మ్యూజిక్ చేశాడు. అంతం అనే సినిమా మనకు, అవును, నాగార్జున. రైట్. దాంట్లో ఒక క్లబ్ డాన్సర్గా మన ఏమో చేసింది, ఏం పేరు చనిపోయింది, సిల్క్ స్మిత గారు ఈ పాట నర్తన చేశారు, డాన్స్ చేయడం. ఇది కూడా వైవిధ్యభరితమైనటువంటి మ్యూజిక్ కంపోజిషన్. ఎంతసేపైనా ఎదురు చూపేన నాగతి, పాట నిజంగా ఎంత కీరాడు ఏమిటో గాని సంగతి, ఈ చోట ఈ రోజు ఈ చోటనే చెప్పింది తానేనని, ఎంత కీరాడు ఏమిటో సంగతి ఏమిటో, ఎంతసేపైనా ఎదురు చూపేన నాగతి, ఎంత కీరాడు ఏమిటో గాని సంగతి, ఈ చోట రమ్మంది ఈ వేళ ఈ చోటని రమ్మంది తానేనని, ఈ చోట రమ్మంది తానేనని బొత్తిగా మరచిపోయాడు ఏమిటో. ఇది ఒక అద్భుతమైన హీరోయిన్ మీద ఎలా కంపోజ్ చేస్తారో అలా చేశారు ఆ సినిమాలో. అంటే క్లబ్ డాన్స్ లాగా లేదు, అది గొప్పగా చేశారు. అది అంత సున్నితంగా ఈ పాట రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్. దాని తర్వాత ఇటీవల చందమామ అనే ఒక సినిమా వచ్చింది. అబ్బో, దాంట్లో కూడా మంచి సాహిత్యంతో పాట చేశారు. నాలో ఊహలకు నాలో ఆశలకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు, పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి, నాలో ఆశలకు నాలో ఊహలకు. నైట్ టైం మనం నిద్రపోయే ముందు ఒక్కసారి పాట విని పడుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అన్నగారు అలా డాబా మీద పొట్ట మంచంలో పడుకొని పక్కన రేడియోనో ఏదో పెట్టుకొని ఈ పాట విని మైకల్లో నిధులకు జారిపోతే అంతకు మించిన స్వర్గం ఇంకోటి అవసరం. రైట్, వండర్ఫుల్. సో అక్క చెల్లెళ్ళు ఇద్దరు స్వరజరులే, అద్భుతాలే. వాళ్ళని ఎవరిని తీసిపడడం లేదు, కానీ వాళ్ళ మధ్య ఉన్న ఆ అనుబంధం కానీ, లేదంటే ఆ తర్వాత వచ్చిన ఆ పోటీతత్వం కానీ, చివరికి వాళ్ళ మరణాలు కానీ, ఏం జరిగింది సార్? ఇంత వైవిధ్యంగా ఉంటుంది వీళ్ళ జీవితాలు. వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరి బంధం ఏదో ఒక దైవలీలా అనిపిస్తుంది. ఎందుకంటే లతా మంగేష్కర్, ఆశా మంగేష్కర్కి మధ్య 4 years డిఫరెన్స్ ఉంది. ఓకే. వీళ్ళిద్దరూ మరణించింది కూడా 4 years డిఫరెన్స్తో మరణించారు. వీళ్ళిద్దరూ పుట్టింది సెప్టెంబర్లోనే. వీళ్ళిద్దరూ గాయని మనలుగా స్థిరపడ్డారు. వీళ్ళిద్దరూ మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఒకే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించారు. ఇద్దరు ఆదివారమే మరణించారు. ఇద్దరు అట్ ది ఏజ్ ఆఫ్ 92లోనే మరణించారు.
ఇద్దరికి శివాజీ పార్క్లోనే దహన సంస్కారాలు జరిగాయి. ఏమంటాం దీన్ని చెప్పండి? బాబా నిజంగానే దైవ సంకల్పమే, దైవ లీలనే అనుకోవాలి నిజంగా. ఇంత సారూప్యం ఎట్లా ఉంటుందంటే దైవ లీల తప్ప. నిజం నిజం నిజం. ఇద్దరు సినీ సంగీత ప్రపంచంలో శిఖరాలు అధిరోహించారు, ఉన్నత శిఖరాలు, ఉన్నతమైనటువంటి బిరుదులు పొందారు, కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, అద్భుతమైనటువంటి సంగీతాన్ని మనకు అందించారు. మనం ఇప్పటికి కూడా వాళ్ళ గురించి మరణం చేసుకుంటున్నాం అంటే నిజంగా అది ఎంత వాళ్ళు అమరులే. అమరులా అసలు వాళ్ళ గురించి ఎన్ని జన్మలు ఎత్తినా అలాంటి వాళ్ళని మళ్ళీ మనం చూస్తామో లేదో అని ఒక సందేహం నాకైతే. అంత గొప్ప. సో ప్రేక్షకులు నా గాత్ర సౌరభానికి భయపడకండి, నేను బాత్రూమ్ సింగర్ని, కానీ ఇలాంటి లెజెండ్స్ గురించి మాట్లాడినప్పుడు నాలో కూడా అది పొంగుకు వస్తుంటుంది, అందుకే ఆవేశం వచ్చేసి పాడేస్తున్నాను. ఆ క్షణం కొంచెం గుండె చిక్కబట్టుకోండి. రైట్, ఇక ఇంకొక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోవాలంటే ఒక పాటతో వదిలాలన్న గారు. అంటే కొన్ని వేల పాటలు ఆయన సామ్రాజ్యంలో. రూపు తెరా మస్తానా ప్యార్ మెరా దీవానా భూలు కోయి హంసేనా హో జాయే. ఏం పాట అన్నగారు, ఇట్లాంటి పాటలు. అంటే ఇక ఆయన పేరు చెప్పేస్తాను, కిషోర్ దా. ఎస్, ఆయన కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. నాకు తెలిసి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అన్నగారు, వాళ్ళు పెళ్లి కూడా చేసుకోకుండా కిషోర్ దా పాటల్ని ప్రచారం చేస్తూ, ఆయనకు ఒక సంచి ఉంటుంది, బ్యాగ్. ఆ బ్యాగులో ఓన్లీ కిషోర్ దా పాటల సీడీలు ఉంటాయి. మీరు నచ్చితే మీకు ఒక సీడీ ఇస్తారు బహుమతిగా, వినండి తరించండి అన్న రేంజ్లో, పులకించండి. నేను అప్పట్లో రామనామాన్ని కీర్తిస్తూ సాగిన జనాల్ని చూశాను, కానీ కిషోర్ దాకి ఇంత కల్ట్ ఫ్యాన్స్ గురించి ఎలా సాధ్యమైంది? కిషోర్ దాకి ఇదంతా ఏంటంటే, కిషోర్ కుమార్ గారు మొదట సినిమాల్లో పాటలు పాడడానికి రాలేదు, నటుడు, నటించడానికి వచ్చారు. ఏదో వేషాలు వేసుకుంటూ బతికేయాలనుకుంటారు. అవును. అప్పటికి వాళ్ళన్న అశోక్ కుమార్ గారు నటుడు, అవును, క్యారెక్టర్ ఆర్టిస్ట్. కిషోర్ కుమారు అలాగే, ఆయన పేరు ఒరిజినల్ పేరు అబాస్ కుమార్, కిషోర్ అని మార్చుకున్నాడు. ఓకే. బాంబే టాకీస్ అని బాంబాయిలో, ఆ బాంబే టాకీస్లో కోరస్ ట్రూప్లో పాడేవాడు. అచ్చా. నెల జీతానికి. దాని తర్వాత చిన్న చిన్న పాటలు పాడుతూ 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 వచ్చాడు. ఎస్డి బర్మన్ గారు ఇతన్ని గుర్తించి 1950 నుంచి 1970 దాకా దేవానంద్కు ఇతను పాడేదట్టుగా చేశాడు. 2 దశాబ్దాలు. ఇక దేవానంద్ పాటలన్నీ హిట్టే. ఆ రోజు మీకు గైడు గీడు, అవును, హరిరామకృష్ణ వరకు. 1970లో ఎస్డి బర్మన్ కుమారుడు ఆర్డి బర్మన్ ఇతన్ని పికప్ చేశాడు. ఆయన బీభత్సమైనటువంటి హిట్స్ ఇచ్చారు. తర్వాత లక్ష్మీకాంత్, ప్యార్లాల్, కళ్యాణ్జీ, ఆనంద్, రవీంద్ర జైన్ అందరూ ఇచ్చారు. మంచి మంచి పాటలు ఇచ్చారు. దాదాపు నాకు తెలిసిన మటుకు ఆయన ఎక్కువ పాటలు ఏం పాడలే, ఒక 3000 దాకా పాడింటాడు అంతే. అంతే. చిన్న వయసులోనే మరణించాడు. ఓకే. చాలా అవార్డులు, రివార్డ్స్ కూడా వచ్చాయి. ఒక మాట ఆరాధన అనేటువంటి సినిమా అతన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టింది. ఇప్పుడు మీరు చెప్పారే రూపు తెరా, అద్భుతమైనటువంటి సాంగ్, పెద్ద లవ్ సాంగ్. దీంట్లో మీకు 2 చెప్పాలి విషయాలు. అది క్యాంప్ ఫైర్ వేసుకొని వాళ్ళిద్దరు ఎదురు మొదలు కూర్చొని ఉంటారు. దీన్ని రామానాయుడు గారు ప్రేమనగర్ సినిమాలో ఆ సీన్ను పెట్టుకున్నారు. అచ్చా. తేట తేట తెలుగులా కేవలం సీన్ మాత్రం పెట్టుకున్నారు. పాటను ఏం చేశారంటే, ఈ మనుషులంతా ఒకటైన సినిమా, దాసనారాయణరావు సినిమాలో అల్లు రామలింగకి పెట్టారు. ముత్యాలు వస్తావా, కానీ అది కూడా పెద్ద హిట్. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యము అల్లు రామలింగ ఏ విధంగా మాట్లాడతాడో అదే విధంగా అదే స్టైల్లో ఆ పాటను పాడాడు. అవును, అదొక అద్భుతం. అది పెద్ద హిట్ ఆ రోజు. సో ఆ విధంగా ఆరాధన అయినటువంటి సినిమా అతను పెద్ద లైఫ్. ఇకపోతే ఆయన పాడిన వేలాది పాటల్లో నాకు తెలిసిన మటుకు ఎక్కువ పాటలు రాజేష్ ఖన్నా. చెప్తాను దాని గురించి. రైట్. మొదట ఏంటంటే, కిషోరు పాడినటువంటి పాటల్లో నాకు బాగా ఇష్టమైనటువంటి పాట ముసాఫిర్ యారో నగర్ హై నా ఠికానా
ముసాఫిర్ హూ యారో నగర్ హై నా ఠికానా ముझे చల్తే జానా హై బస్ చల్తే జానా. అరే 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 బాబా మ్యూజిక్ కూడా ఫ్లూట్ బాబా ఆ ఒక గుర్రబండ్లో పోతూ పోతూ ఆయన కూర్చొని పాడతాడు. అమేజింగ్ సాంగ్ అసలు అల్టిమేట్. తర్వాత ఖుష్బు అనే ఒక సినిమాలో ఒక పడవలో రచయిత నిలబడి పడవను పట్టుకొని పోతూ ఉంటే అది పడవ నదిలో పోతూ ఉంటుంది, మళ్ళీ ఒక్కడే ఉంటాడు. దానికి ఒక పాట పెట్టారు ఖుష్బు సినిమాలో. ओ माजी रे अपना किनारा नदिया की धारा है वो మాజీ రే. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. ఈ నదిలో పడవలో పోతున్నటువంటి సీన్ బాపు గారు ముత్యాల ముగ్గులో పెట్టుకున్నాడు. ఓకే, అట్లనే ఇంకో సినిమాలో ఈ పాటను నేను కూడా ఈ పాటను మళ్ళీ ఎదురీత అనేటువంటి సినిమాలో ఎదురీతకు అంతం లేదా అని సత్యం గారు దీన్ని రాగాన్ని తీసుకొని ఆ పాట కంపోజ్ చేసుకున్నారు. సో ఆ విధంగా జరుగుతుంటాయి సినిమాలు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రాగం మీద ఒక్కొక్క పాట మీద అభిమానంతో దాన్ని డిజైన్ చేసుకుంటూ పోతారు, తప్పేం కాదు. ఇది అక్కినేశ్వర సినిమాలో కూడా ఈ పడవలో ఈయన పోతూ ఒక పాట ఉంటది, అది మేఘ సందేశం. మేఘ సందేశం, రైట్. మేఘ సందేశం. కానీ ఇది అద్భుతమైనటువంటి సీన్. ఇది ఆ పడవలో పోతూ నైట్ టైం తీసుకుంటాడు. ఇకపోతే చరణంలో ఉంటాడు, మరి అది ఎలా తట్టిందో వాళ్ళకి తెలియదు కానీ షాహిలో సే బెహనే వాలే కభీ సునా తో హోగా ఆహగా ఓ మాజీ రే మళ్ళీ కంపోజ్ చేశారు. కాగజ్ వంక కష్టి వంక కహీ కినారే హోతా నహీ वो माजी रे कोई किनारा जो किनारे से मिले वो अपना किनारा है वो माजी रे. కాదన్న గారు, ఈయనకు అసలు సంగీత జ్ఞానం కూడా లేదు కదండి. ఈయన కిషోర్కి రాదు, సంగీతమే రాదు, జ్ఞానం లేదు. కానీ జన్మత కొంతమందికి సిద్ధిస్తుంది. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు, బాలసుబ్రహ్మణ్యం సంగీతం రాదు, ఆయన కూడా ఎంతో అద్భుతమైనటువంటి పాటలు కానీ తర్వాత నేర్చుకున్నాడు బాలసుబ్రహ్మణ్యం. కానీ నేను అది కూడా లేదే. ఇంకా ఈయన కొంత పిచ్చోడు అంటారు, అంటే పెద్ద ఆయన అనకూడదు. కిషోర్ కుమార్ కొంచెం డిఫరెంట్, చాలా డిఫరెంట్. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క చెప్పేసుకుని వచ్చేవాడు. వింత వింతలు చాలా చేసేవాడు. ఇకపోతే షరాబీ అని అమితాబ్ బచ్చన్, నాకు ఎందుకో ఆ పాట అంటే చాలా ఇష్టం అండి. ఆ పాటలు ఏముందో అర్థం కాదు నాకు. ఎప్పుడు ఆ పాట పాడుకుంటున్నా కూడా కళ్ళు తడి అవుతాయి ఒక చోట. मंजिलों के आंखें लुटते है दिलों के कारवां कश्तियाँ साहिल से अक्सर डूबती है प्यार की टरररन टरररन टरन 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 टरररन मंजिले अपनी जगह है रास्ते अपनी जगह जब कदम भी साथ ना दे वो मुसाफिर क्या करे జబు కదం బి సాత్ నాదే ఓ ముసాఫిర్ క్యా అనే పాట అనే లైన్ కాడ ఎందుకో నాకు ఒక తెలియని ఆర్ద్రత, కళ్ళు చెమరుస్తాయి. ఈ పాట ఎన్ని మార్లు ఎన్ని వేల మార్లు మన రాజేష్ ఖన్నాకు పాడిన పాటలన్నీ హిట్. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్యలో సోలో సాంగ్స్ ఎక్కువ, సాడ్ సాంగ్స్ ఏమిటి. ఓకే, సో అన్ని హిట్ సాంగ్స్, ప్రతిదీ హిట్టే. ఆయన పాట పాడాడు అంటే హిట్. అది కిషోర్ కుమార్ గారి పాటలు ఇది గొప్ప, ఇది తక్కువ అని చెప్పలేము. ఆయన గొంతులో ఎంత హుషారు పలుకుతుందో, ఎన్ని గమకాలు, ఎన్ని వెరైటీలు పలికిస్తాడో, ఆ ఉత్సాహం. ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన చేష్టలు, చిలిపి చేష్టలు అవన్నీ చాలా జగద్విఖ్యాతం, అందరికీ తెలిసినవే. కానీ ఇంతటి హుషారైన ఈ గొంతు వెనక, ఇంతటి అద్భుతం వెనక విషాదమైన ఒక పెళ్లి కథలు. అసలు ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు ఆయన, అసలు ఏంటి సార్ ఆయన పెళ్లిళ్ళ గొడవ?
కిషోర్ కుమార్ మొదటి భార్య పేరు రూమా గుహ, ఓకే. కలకత్తా. ఈమె ఎవరంటే సత్యాజిత్ రే దర్శకుడు ఉన్నాడే, ప్రముఖ దర్శకుడు, సత్యజిత్. ఆయన మేనకోడు. ఓ, వీళ్ళిద్దరు వివాహం చేసుకుంటే వీరికి ఒక కొడుకు పుట్టాడు. అతనే అమిత్, ఓకే. అమిత్ కుమార్, సింగర్ సింగర్ నాడే, అవును. ఆయన వీళ్ళకి పుట్టినటువంటి వ్యక్తి. అచ్చా. వీళ్ళ దాంపత్యం 8 సంవత్సరాలే నడిచింది. ఓకే. దాని తర్వాత ఏదో గొడవలు, కథాకమాంశం, దీనివల్ల వాళ్ళు విడాకులు చేసేసుకున్నారు. తర్వాత కిషోర్ మధుబాలను ప్రేమించాడు. మధుబాల ఈజ్ ఏ ముస్లిం. ఓకే. మధుబాల అనే పేరు ఉంది కాబట్టి చాలా మంది అదే నాకు తెలియదు. మధుబాల ఈజ్ ఏ ముస్లిం. ఓ, సో ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరి కాపురం ఒక 3 ఏళ్ళు నడిచింది. అంతే. ఆమె ఈ లోపల గుండెపోటుతో మరణించింది. అయ్యో, సారీ. ఈ సందర్భంగా ఈమెను వివాహం చేసుకోవడానికి ముందు ఆయన మతాన్ని మార్చుకున్నాడు, పేరును కూడా మార్చుకున్నాడు. కానీ వాటిని బహిర్గతం చేయకుండా రహస్యంగా పెట్టాడు. కానీ ప్రస్తుతం బయటకు వచ్చేసాయి. అచ్చా. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ కిషోర్ గారిని పిలిపించుకున్నాడు. మళ్ళీ ఆ మతాన్ని తీసి పక్కన పెట్టేశాడు. తర్వాత 3వ పెళ్ళి యోగితా బాలిని వివాహం చేసుకున్నాడు. ఈ యోగితా బాలి ఎవరంటే షమ్మి కపూర్ మొదటి భార్య. అచ్చా. ఈమెను ప్రేమించాడు, వివాహం చేసుకున్నాడు. మహా అంటే వీళ్ళ ఫ్యామిలీ ఎంత కలిపితే వీళ్ళ దాంపత్యం ఒక 2 సంవత్సరాలు నడిచింది. ఎందుకు ఇంత త్వరగా విడిపోయారంటే ఈ యోగితా బాలి మిథున్ చక్రవర్తిని ప్రేమించింది. అప్పట్లోనే ఇన్ని ఉన్నాయా? మిథున్ చక్రవర్తిని ప్రేమించింది అనేటువంటి విషయం తెలిసినటువంటి కిషోర్ కుమార్ ఈమెను వదిలేసేసి మిథున్ చక్రవర్తికి పాటలు పాడడం మానేశాడు. అచ్చా, దీనివల్ల మానేశాడు. అప్పుడు ఏం జరిగింది, బప్పి లహరి మిథున్ చక్రవర్తికి పాటలు పాడడం చేసుకుంది. అవును, కరెక్ట్. అవును, కరెక్ట్, విన్నాను నేను. అవును. సో ఆ విధంగా 3 పెళ్ళిళ్ళు, దాని వెనక ఇదా స్టోరీ. 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. తర్వాత ప్రస్తుతానికి ఆయన ఒక చిన్న గొడవ మూలాన అంటే ఒక సినిమా తీశాడు అమితాబ్ బచ్చన్తో. అమితాబ్ బచ్చన్ అడిగాడు ఒక సినిమా తీస్తూ, మీరు అందులో ఒక చిన్న అతిథి పాత్ర ఉంది, మీరు నటించాలని. అతిథి పాత్ర నేను నటిస్తాను, నేను ఆమె యాంగ్రీ యంగ్ మ్యాన్, అయ్యో నాకు కుదరదు అన్నాడు. దానివల్ల 1981 1 సంవత్సరం పాటు అమితాబ్ బచ్చన్కి పాడలే కిషోర్ కుమార్. చెప్పి కదా ఒక విపరీతమైన మనస్తత్వం కలిగినటువంటి ఎవరు అతనితో ఎక్కువ కాలం ఉండలేరు. పాడకపోతే బప్పి లహరి మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపాడు. కలిపితే దాని తర్వాత 1981లో మళ్ళీ రాజీపడి పాడడం మొదలుపెట్టాడు. అట్లా ఇతను అందరితో గొడవ పడతాడు, ఎవరిని సరిగ్గా. ఇంకోటి తమాషా ఏం తెలుసా నీకు, ఈయన వాడే బాత్రూమ్ వేరు, భార్య ఆ బాత్రూమ్ వాడకూడదు, అక్కడ కూడా గొడవలు. ఇట్లా చిన్న చిన్న అంశాలన్నీ కూడా ఆయన చిన్నపిల్లల మనస్తత్వం. అదే కదా. దాదాపు ఈ రాజేష్ ఖన్నా 92 సినిమాల్లో నటిస్తే 257 పాటలు పాడాడు కిషోర్ కుమార్. వారికి రాజేష్ ఖన్నా వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద కాంబినేషన్ నడిచింది ఒక టైంలో. మామూలు పాటలు కాదు అవి. ఈ రోజులకు కూడా నువ్వు ఎక్కడన్నా దాబాల్లో గీబాల్లో పోతే కన్నా మనకు కిషోర్ పాటలు వినిపిస్తూ ఉంటాయి, ఓల్డ్ సాంగ్స్ అంతా కూడా. సో ఆ విధంగా కిషోర్ కుమార్ జీవితం ఒక రకంగా వైఫల్యం. అతనికి మిత్రులు అనేటువంటి వాళ్ళు శాశ్వత మిత్రులు లేరు. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఎందుకు ఎప్పుడు శ్మశానానికి పోయి శ్మశానాల్లో కూర్చుని అలవాటు. ఒక ఎవరైనా చూస్తే ఇతనింది విపరీతమైన మనస్తత్వం. సహజంగా బ్రతికే వాళ్ళకు భిన్నంగా. నువ్వు పూర్తిగా డబ్బులు ఇచ్చేంత వరకు మేకప్ సొగమే వేసుకుంటాడు, సొగం వేసుకోడు. మీరు చెప్పారు ఇందాక, ఒక చెప్పు వేరే చెప్పు వేరే వేసుకొని తిరుగుతాడు. ఇట్లా రకరకాలుగా. అట్లా ఆ తర్వాత ఆయన పాటలు కూడా నిషేధించారని విన్నాను ఒక దశ. ఎస్. ఎప్పుడు అంటే ఈ ఎమర్జెన్సీ సమయంలో, భారతదేశంలో ఎమర్జెన్సీ పెట్టినటువంటి సమయంలో బొంబాయిలో భారతీయ కాంగ్రెస్ ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని అంటాం మనము, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం పెట్టారు. సో ఆ కార్యక్రమంలో భాగంగా ప్రచారం కోసం పాటలు పాడమని ఇతను అడిగారు. ఇతను నేను పాడను అన్నాడు. సో దానివల్ల అప్పుడు ఏం చేశారంటే సంజయ్ గాంధీ ఆకాశవాణిలో కానీ దూరదర్శన్లో కానీ ఆ సంవత్సరం అంతా ఆయన పాటలు వినిపించకుండా నిషేధించారు, కనిపించకుండా నిషేధించారు. అట్లా ఇనకబడింది దెబ్బ. అది పరిస్థితి. చివరిగా ఆయన ఒక మంచి పాటతో ముగిద్దాం. లేదు గురుగారు, నేను పాడాను. ఏదో మీరు పాడుతున్న శృతి కలిపి సాహసం ఇందాక పాడినటువంటి ఆయన పాటలు అయిపోయినాయా? ఆయన పాటలే అద్భుతమైనటువంటి పాటలు, సోలో సాంగ్స్ కూడా ఉన్నాయి చాలా. అంటే మనం ఇప్పుడు పాడుకుంటూ పోతా అంటే అద్భుతం. ప్యార్ దీవానా హోతా హై, మస్తానా హోతా హై. దీనికి కిషోర్ పాట వినడమే కాకుండా
రాజేష్ ఖన్నా చేసే ఆ హావభావాలు హావభావాలు కరెక్ట్ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. బా ఈ పాటతో ముగిస్తున్నాం ఈ Thank you, అద్భుతాన్ని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా అజరామరమైన కళాకారులని ఇవాళ మీరు గాన గంధర్వులని ఎవరు స్మరించుకోరు సార్ ఈ రోజుల్లో. వినడమే కానీ స్మరించుకోవడం తెలియదు. మీ ద్వారా ఆ మహద్భాగ్యం మాకు కూడా కలిగింది. చాలా సంతోషం. అద్భుతం. ఈరోజు నా కడుపు నిండింది. అంత గొప్ప ఎపిసోడ్ చేసాం మనం ఇవాళ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూశారు కదా గాన గంధర్వులు పార్ట్ 2. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.